Hi, today we are going to discuss about cell division. What is cell cycle? Actively dividing eukaryote cells pass through a series of stages known collectively as the cell cycle. టూ గ్యాప్ ఫేజెస్ ఆర్ దేర్. కామన్గా కణ విభజనను ఆర్ కణ చక్రాన్ని తీసుకున్నట్టయితే కణాలు అనేటువంటివి అంతకు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి విభజన ఫలితంగా ఉత్పత్తి అవుతాయని కనుగొనడం జరిగింది. సాధారణంగా ఇది రెండు దశల్లో ఉంటుంది. వన్ ఈజ్ ద కార్యోకైనసిస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సైటోకైనసిస్. కార్యోకైనసిస్ అంటే కేంద్రక విభజన, అదేవిధంగా సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన. ఇక్కడ సామాన్యంగా కేంద్రక విభజన తర్వాత కణద్రవ్య విభజన అనేటటువంటిది మనకి జరిగి 2 లేదా 4 పిల్ల కణాలు ఏర్పడతాయి. కానీ కొన్ని సందర్భాల్లో కణద్రవ్య విభజన జరగకపోవడం వల్ల బహుకేంద్రక కణాలు అంటే మల్టీ న్యూక్లియేట్ సెల్స్ అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ కేంద్రక విభజన 3 టైప్స్లో జరుగుతుంది. అంటే ద కార్యోకైనసిస్ అనేటువంటిది 3 టైప్స్. వన్ ఈజ్ ద ఎమైటాసిస్ అండ్ మైటాసిస్ అండ్ మియాసిస్. అంటే అసమ విభజన లేదా దీన్నే ప్రత్యక్ష కేంద్రక విభజన అంటాము. మైటాసిస్ అంటే సమ విభజన లేదా పరోక్ష కేంద్రక విభజనగా పిలవడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్షేకరణ విభజన తీసుకున్నట్టయితే దీన్నే ఇక్కడ మియాసిస్ అంటున్నాము. దీన్నే రిడక్షన్ డివిజన్గా పిలవడం జరుగుతుంది. ఇప్పుడు అమైటాసిస్ ఒకసారి చూద్దాం. ఇది సరళమైనటువంటి కణ విభజన రకంగా చెప్పుకుంటాం మనము. అంటే ఏకకణయుత సూక్ష్మజీవులైనటువంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియాస్ కానీ ప్రోటోజోవన్స్లో ఈ పద్ధతిలో ప్రత్యుత్పత్తి అనేటువంటి జరుగుతుంది. అంటే కణం అనేటువంటి ముందుగా పొడవుగా సాగి తర్వాత కణ మధ్య భాగంలో కన్స్ట్రిక్షన్ అనేటువంటిది ఏర్పడి ఆ తర్వాత క్రమంగా కణం లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల కేంద్రకము కణద్రవ్యము 2 సమభాగాలుగా విభజించబడుతుంది. ఈ రకం విభజనలో క్రోమోజోమ్లు ఏర్పడము, కండెతంతువులు ఏర్పడడం మొదలైనటువంటి దశలు మనకు కనిపించవు. అంటే సమవిభజన క్షేకణ విభజనలో కనిపించినట్టు క్రోమోజోమ్ కండెతంతువులు ఏర్పడడం కానీ ఇలాంటి దశలు అనేటువంటివి మనకు కనిపించవు. ఇంకా సమవిభజన తీసుకున్నట్టయితే మైటాసిస్ అంటే జైగోట్ ఏదైతే ఉంటుందో జైగోట్ నుండి అంటే సంయుక్త బీజం నుండి సమవిభజనల ద్వారా పిండము దాని నుండి బహుకణిత జీవులు ఏర్పడతాయి అన్నమాట. అందువలన జీవుల పెరుగుదల సమవిభజన వల్లనే సాధ్యపడుతుందని చెప్పొచ్చు మనం. మొక్క దేహాన్ని తీసుకున్నట్టయితే సమవిభజన అనేటువంటి ముఖ్యంగా విభాజక కణజాలంలో మనం చూడొచ్చు. అందువలన వీటిని మనం ఇక్కడ సొమాటిక్ సెల్ డివిజన్గా పిలుస్తాం. అంటే శారీరక కణ విభజనగా అని కూడా పిలవచ్చు మనం. సమవిభజనలో ఎప్పుడు కూడా అంటే డెఫినేషన్ తీసుకున్నట్టయితే ఒక మాతృకణం నుండి ఏర్పడినటువంటి 2 పిల్ల కణాలు తల్లి కణంలో ఉండే ద్వైస్థితిక క్రోమోజోమ్లను జన్యువులను కలిగి ఉంటాయి. ఇది మనం అబ్జర్వ్ చేయాలి అంటే మైటాసిస్ని మనము ఏలియం రూట్ టిప్స్ చూసినట్టయితే దాంట్లో మైటాసిస్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ సమవిభజన మళ్ళీ తిరిగి 2 ప్రధాన రకాలుగా గుర్తించబడింది. ఒకటి ఇంటర్ఫేజ్ ఆర్ రెస్టింగ్ ఫేజ్, సెకండ్ వన్ ఈజ్ మైటాటిక్ ఫేజ్. ఇంటర్ఫేజ్ మరియు రెస్టింగ్ ఫేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మైటాటిక్ ఫేజ్గా చెప్తాం మనం. ఇక ఇంటర్ఫేజ్ తీసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేజ్లో మనకి అంతర్దశ అంటాం మనం దీన్నే. ఈ అంతర్దశలో సమవిభజన ఫలితంగా ఏర్పడినటువంటి ఒక పిల్ల కణాల్లో తిరిగి కణ విభజన అనేటువంటి జరగదు. దీనికి కొంత టైం పడుతుంది. పిల్ల కణాల్లో తిరిగి విభజన ప్రారంభమయ్యే వరకు ఉన్నటువంటి కాల వ్యవధి ఏదైతే ఉంటుందో దాన్ని అంతర్దశ లేదా ఇంటర్ఫేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఈ ఇంటర్ఫేజ్ లేదా విశ్రాంతి దశ దీన్నే రెస్టింగ్ ఫేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. మొక్కల కణాల్లో అంతర్దశ కాలం అనేటువంటిది 16 to 24 అవర్స్ ఉంటుంది. అంటే చూడండి ఇంటర్ఫేజ్ అనేటటువంటిది ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ మైటాసిస్ అండ్ మియాసిస్ అనేటువంటిది ఇట్స్ టేక్ లెస్ టైం అన్నమాట. ఈ దశలోనే జీవక్రియ సంబంధ చర్యలు కేంద్రకంలోను కణద్రవ్యంలోను జరుగుతాయి.
అంతర్దశలోని కేంద్రకంలో కేంద్రకాంశాలు స్పష్టంగా ఉంటాయి. క్రోమోజోమ్లు అనేటువంటివి సన్నని తంతువులలో ఉండి ఒక జాలాకారంగా చుట్టుకొని ఉంటాయన్నమాట. ఇక్కడ కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ అంతర్దశలో 3 ఉపదశలను గుర్తించవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ జీవన్ ఫేజ్, జీవన్ దశ లేదా ఫస్ట్ గ్యాప్ పీరియడ్ అంటాం దీన్నే. సెకండ్ వన్ ఈజ్ ఎస్ ఫేజ్, దీన్నే సింథటిక్ పీరియడ్ అంటాం మనం. దెన్ థర్డ్ వన్ ఈజ్ G2 ఫేజ్ ఆర్ G2 దశ, సెకండ్ గ్యాప్ పీరియడ్గా పిలుస్తాం మనం. ఏంటి ఇక్కడ ఈ 3 సబ్ డివిజన్స్ని తీసుకున్నట్టయితే, ఈ 3 దశల్ని తీసుకున్నట్టయితే మనము G1 ఫేజ్ అంటే ఏంటి అంటే ఇంటర్ ఫేజ్లో ఉండేటటువంటి ఈ 3 ఫేజెస్ గురించి నేర్చుకుందాం. ఒకటి, ద మెటబాలిక్ చేంజెస్ ప్రిపేర్ ద సెల్ ఫర్ డివిజన్ ఎట్ ఎ సర్టెన్ పాయింట్. ద రిస్ట్రిక్షన్ పాయింట్ ద సెల్ ఈజ్ కమిటెడ్ టు డివిజన్ అండ్ మూవ్స్ ఇన్ టు ది ఎస్ ఫేజ్. అంటే ఈ దశలో సాధారణంగా క్రోమోజోమ్లు అనేటువంటివి సన్నని దార పోగుల వల్ల కనపడతాయి. అదేవిధంగా దీంట్లో ఆర్ఎన్ఏ మరియు ఆర్ఆర్ఎన్ఏ మరియు టీఆర్ఎన్ఏ యొక్క సంశ్లేషణ అనేటువంటిది లేదా ప్రోటీన్ల సంశ్లేషణ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఓకే, G1 ఫేజ్లో. నెక్స్ట్ ఎస్ దశ లేదా సింథటిక్ పీరియడ్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ సింథటిక్ పీరియడ్ తీసుకున్నట్టయితే దీంట్లో ఈ దశలో ప్రతి క్రోమోజోమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ సింథసిస్ రిప్లికేట్స్ ద జెనెటిక్ మెటీరియల్. ఈచ్ క్రోమోజోమ్ నౌ కన్సిస్ట్ ఆఫ్ 2 సిస్టర్ క్రోమాటిడ్స్గా చెప్పుకోవచ్చు మనం. అంటే ఎస్ దశ లేదా సింథటిక్ పీరియడ్లో ప్రతి క్రోమోజోమ్లోని డిఎన్ఏ అణువు అనేటువంటిది ప్రతికృతి జరుపుకొని రెట్టింపు అవుతుంది అన్నమాట. అందువలన ప్రతి క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్లను కలిగి ఉంటుంది. దీనిలో క్రోమోజోమ్ పరిమాణం అనేటువంటిది రెట్టింపు అవుతుంది అని చెప్పవచ్చు మనం. ఇంకా మీరు డయాగ్రామ్లో చూడవచ్చు, అంటే ఎంత టైం తీసుకుంటుంది. G1 ఫేజ్ అనేటువంటిది సాధారణంగా 6 to 12 అవర్స్ టైం తీసుకుంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ ఎస్ ఫేజ్ తీసుకున్నట్టయితే సాధారణంగా 6 to 8 అవర్స్ టైం తీసుకుంటుంది. దెన్ నెక్స్ట్ G2 ఫేజ్. ఇక్కడ G2 ఫేజ్ తీసుకున్నట్టయితే మెటబాలిక్ చేంజెస్ అసెంబుల్ ది ప్లాస్మిక్ మెటీరియల్స్ నెసరీ ఫర్ మైటాసిస్ అండ్ సైటోకైనసిస్. అంటే ఈ G2 దశలో ఏమవుతుందంటే G1 దశ ఏదైతే ఉంటుందో G1 దశలో ప్రారంభమైనటువంటి స్టోన్ ప్రోటీన్ల సంశ్లేషణ అనేటువంటిది G2 దశలో కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. అంటే దీంట్లో మళ్ళీ కేంద్రక పరిమాణం అనేటువంటిది పెద్దదవుతుంది. ఇట్లా మనం తీసుకున్నట్టయితే యు సీ ది డయాగ్రామ్, G1 అనేటువంటి 6 to 12 అవర్స్ టైం తీసుకుంటుంది. అండ్ ఎస్ ఫేజ్ అనేటువంటి 6 to 8 అవర్స్ టైం తీసుకుంటుంది. అండ్ G2 ఫేజ్ అనేటువంటి 3 to 4 అవర్స్ టైం తీసుకుంటుంది. ఇవి ఇంటర్ ఫేజ్లో ఉండేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్ డివిజన్స్ అన్నమాట. ఇక్కడ దెన్ నెక్స్ట్ ఇది ఇంటర్ ఫేజ్. దెన్ నెక్స్ట్ మైటాటిక్ ఫేజ్ ఆర్ ఎం ఫేజ్ అంటాం దీన్నే. నెక్స్ట్ మిగిలినటువంటి 1 అవర్ ఏదైతే ఉంటుందో ఆ 1 అవర్లో జరిగేటటువంటి క్రియ ఏదైతే ఉంటుందో దాన్ని ఎం ఫేజ్ ఆర్ మైటాటిక్ ఫేజ్గా పిలుస్తాం. దాన్నే విభజన దశ అంటాం మనం. చూసినట్టయితే ఎం ఫేజ్ అంటే ఏ న్యూక్లియర్ డివిజన్ ఆర్ ఫాలోడ్ బై ఎ సెల్ డివిజన్. ద పీరియడ్ బిట్వీన్ మైటాటిక్ డివిజన్స్ దట్ ఈస్ G1, S అండ్ G2 ఈజ్ నోన్ యాజ్ ఇంటర్ఫేజ్. ఇక్కడ కణంలో విభజన ఆరంభమైనప్పటి నుండి అది పూర్తయ్యే వరకు పట్టేటటువంటి టైం ఏదైతే ఉంటుందో దాన్నే ఇక్కడ విభజన దశ లేదా మైటాటిక్ ఫేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఈ దశ అంతర్దశ కంటే తక్కువగా ఉంటుందన్నమాట. దీనిలో మొదట మనకి కేంద్రక విభజన, తర్వాత కణద్రవ్య విభజన అనేటువంటి జరుగుతుంది. అంటే ఫస్ట్ మనకు జరిగేటటువంటిది కార్యోకైనసిస్ అండ్ సెకండ్ వన్ ఈ సైటోకైనసిస్ అనేటువంటి జరుగుతుంది. ఓకే, వాటిని చూద్దాం మనం. కేంద్రక విభజన లేదా ఫైసిస్ అనేది కార్యోకైనసిస్ చూసినట్టయితే కేంద్రక విభజనలో ఇక్కడ మైటాటిక్ అంటే ఇందాక చెప్పుకున్నట్టు ద మైటోసిస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ యూకారియోటిక్ సెల్ డివిజన్ దట్ ప్రొడ్యూసెస్
two daughter cells with the same genetic component as the parent cell. Chromosomes replicated during the S phase and or divide in such a way as to ensure that each daughter cell receives a copy of every chromosome. In actively dividing animal cells, the whole process takes about 1 hour. ఇందాక చెప్పినట్టు మైటాసిస్ అనేటువంటిది అంటే G1 అండ్ G2S ఫేజ్ ఏదైతే ఉందో ఇంటర్ఫేజ్ అనేటువంటి ఇట్స్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఆల్ 24 hours టైం తీసుకుంటుంది. మనం ఇంతకుముందు చూసినట్టు G1కి 6 to 12 hours అండ్ ఎస్ ఫేజ్కి 6 to 8 hours అండ్ G2కి 3 to 4 hours అని చెప్పుకున్నాం. బట్ ఓన్లీ మైటాటిక్ డివిజన్ తీసుకున్నట్టయితే ఇట్స్ విల్ టేక్ ఓన్లీ 1 hour టైం. అంటే కణ విభజన అది ప్రారంభమైనప్పటి నుండి అది పూర్తయ్యే వరకు పట్టేటటువంటి సమయాన్ని మనం ఇక్కడ మైటాటిక్ ఫేజ్ అంటున్నాం. ఈ దశ అంతర్దశ కంటే తక్కువగా ఉంటుంది. దీంట్లో జరిగేటటువంటి ఫేజెస్ ఏంటి? సాధారణంగా కేంద్రక విభజన ఆర్ కార్యోకైనసిస్ అండ్ ఇంకోటి ఏం చెప్పుకున్నాం మనం సైటోకైనసిస్ అనేటువంటి 2 విభజనలు జరుగుతాయి. ఇప్పుడు కార్యోకైనసిస్ చూద్దాం. ఈ మైటాటిక్ డివిజన్లో ఉండేటటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో అనేక చేంజెస్ అనేటువంటి సెవరల్ చేంజెస్ ఆర్ హ్యాపెండ్. వాటిని సులువుగా గుర్తించడం కొరకు 4 సబ్స్టేజెస్ని మనం ఇక్కడ డివైడ్గా చేసుకోవడం జరిగింది. వాటిని ఇక్కడ ప్రోఫేజ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద మెటాఫేజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద అనాఫేజ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ ద టీలోఫేజ్. ఈ 4 ఉపదశలు ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇక్కడ కార్యోకైనసిస్లో చదువుకోవచ్చు అనమాట. అంటే ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ మరియు అంతిమ దశ అనేటటువంటి 4 ఉపదశల్ని మనము మైటాటిక్ ఫేజ్ లేదా సమవిభజనలో చూడొచ్చు. ఇక్కడ ప్రోఫేజ్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ప్రథమ దశ ప్రోఫేజ్ ఆక్యుపైస్ ఓవర్ హాఫ్ ఆఫ్ మైటాసిస్. యాక్చువల్లీ ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ బ్రేక్స్ డౌన్ టు ఫార్మ్ a number of small vesicles and the nucleus disintegrated. A structure known as the centrosome duplicates itself to form to two daughter centrosomes that migrate to opposite ends of the cell. The centrosomes again the production of microtubules that form the spindle fibers that constitute the mitotic spindle. The chromosome condense into compact structures. Each replaced chromosome can now be seen to consist of 2 identical chromatids or sister chromatids it's called, held together by a structure known as the centromere. ఇప్పుడు చూసినట్టయితే సాధారణంగా ప్రోఫేజ్లో ప్రథమ దశలో కేంద్రకమైనటువంటి ఫస్ట్ నీటిని పీల్చుకొని సైజులో పెరుగుతుందన్నమాట, ఉబ్బుతుంది. అంటే కేంద్రక రసం పారదర్శకంగా మారుతుంది. ప్రోక్రోమోజోమ్లు క్రమంగా నీటిని కోల్పోయి క్రోమోజోమ్లను ఏర్పరుస్తాయి. క్రోమోజోమ్ల సాంద్రీకరణ వలన పొడవు తగ్గి మందంగా తయారవుతాయి అన్నమాట. ప్రతి క్రోమోజోమ్ చూసినట్టయితే 2 క్రోమాటిడ్లను కలిగి ఉంటుంది. ప్రతి క్రోమాటిడ్లోనూ ఒక DNA అణువు అనేటువంటిది ఉంటుంది. క్రోమోజోమ్లోని 2 క్రోమాటిడ్లు ఒక బిందువు వద్ద కలిసి ఉంటాయి. ఈ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఇక్కడ సెంట్రోమియర్ ఆర్ కైనెటోకోర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అండ్ ప్రథమ దశ చివరిలో కేంద్రకాంశం ఏదైతే న్యూక్లియోలస్ ఉంటుందో లేదా కేంద్రక త్వచం ఏదైతే ఉంటుందో ఆ 2 కూడా అదృశ్యమవుతాయి అన్నమాట. ఇక్కడ దీన్ని మనం ఇక్కడ ప్రథమ దశ ఆర్ ప్రోఫేజ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనము. ఈ ప్రోఫేజ్ అనేటటువంటిది ఎక్కువ టైం తీసుకునేటటువంటి ఇదిగా చెప్తాం మనము. దెన్ నెక్స్ట్ 1 minute. నెక్స్ట్ మెటాఫేజ్. ఇక్కడ మెటాఫేజ్ అంటే మనకి మధ్యస్థ దశ ముందు ఏదైతే ఉంటుందో అక్కడ మనం డయాగ్రామ్లో చూడండి మీరు. మెటాఫేజ్లో ద క్రోమోజోమ్స్ లెడ్ బై దేర్ సెంట్రోమియర్స్ అండ్ మైగ్రేట్ టు ది ఈక్వటోరియల్ ప్లేన్ ఇన్ ద మిడ్ లైన్ ఆఫ్ ది సెల్.
and all right at the right angles to the axis formed by the chromosomes. And this region of the mitotic species is known as the metaphase plate. ఓకే ద స్పిండిల్ ఏదైతే ఉంటుందో మామూలుగా ద స్పైండిల్ ఫైబర్స్ బైండ్ టు ఏ స్ట్రక్చర్ అసోసియేటెడ్ విత్ ద సెంట్రోమియర్ ఆఫ్ ఈచ్ క్రోమోజోమ్ కాల్డ్ ఏ కైనెటోకోర్ అండ్ ఇండివిజువల్ స్పైండిల్ ఫైబర్స్ బైండ్ టు ఏ కైనెటోకోర్ స్ట్రక్చర్ ఆన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది centromere. The centrosomes continue to condense. ఓకే ఇది మామూలుగా ప్రో మెటాఫేజ్ అనేటటువంటి దాంట్లో మనం చూడవచ్చు. ఇక మెటాఫేజ్ చూసినట్టయితే క్రోమోజోమ్స్ అలైన్ దెమ్సెల్స్ అలాంగ్ ది మెటాఫేజ్ ప్లేట్ ఆఫ్ ది స్పిండిల్ అపెరల్స్. కామన్గా మనం లాస్ట్ దశలో తీసుకున్నట్టయితే ఏదైతే న్యూక్లియస్ అనేటువంటిది డెన్సిటీ అనేటువంటిది పెరుగుతుంది. పెరిగిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి లాస్ట్కి వచ్చేసరికి అంటే ప్రోఫేజ్లో ఎండ్ స్టేజ్కి వచ్చేసరికి న్యూక్లియోలస్ అనేటువంటిది లేదా కేంద్రక త్వచము కేంద్రకాంశము రెండు కూడా అదృశ్యమవుతాయి. అండ్ మధ్యస్థ దశను తీసుకున్నట్టయితే మెటాఫేజ్లో ఏం జరుగుతుంది, ఇందాక చెప్పుకున్నాం ప్రథమ దశ చివరిలో క్రోమోజోమ్లు అనేటువంటివి చెల్లా చెదురుగా ఉంటాయి. క్రమంగా అవి కణ మధ్య రేఖ ప్రాంతానికి చేరి ఒక క్రమ పద్ధతిలో అమరుతాయి అన్నమాట. ఈ క్రోమోజోమ్ల సెంట్రోమియర్లు మధ్య భాగంలోనూ వాటి బాహులేమో దూరంగా మనం డయాగ్రామ్లో చూసినట్టయితే సెంట్రోమియర్లు అనేటువంటి మధ్యలో ఉండేసి బాహువులు అనేటువంటివి దూరంగా కనిపిస్తున్నాయి. ఇట్లా అమరినటువంటి క్రోమోజోమ్ల వరుసను మధ్యస్థ ఫలకము అంటాం మనం. మెటాఫేజ్ ప్లేట్ లేదా ఈక్వటోరియల్ ప్లేట్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఇక కణద్రవ్యంలో సన్నటి తంతువులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి చూడండి. అంటే ఏవైతే పోలార్ రీజియన్స్ నుంచి సైడ్ ఆ చివరి నుంచి ఈ చివరికి సన్నటి తంతువులు అనేటువంటివి ఏర్పడతాయి. ఇవి సూక్ష్మ నాళికల నుండి ఏర్పడతాయని అంటే మైక్రో ట్యూబ్యూల్స్ నుంచి ఏర్పడతాయని భావిస్తున్నారు. ఇవి కణ మధ్య భాగంలో వెడల్పుగాను ఎదురెదురు ధృవాల వద్ద కేంద్రీకృతమై అంటే స్పిండిల్ షేప్లో ఉంటాయన్నమాట. అందుకే దీన్ని కండె పరికరము లేదా స్పిండిల్ ఆపరేటర్స్ అంటాం. తంతువులను కండె తంతువులని పిలవడం జరుగుతుంది. ఈ తంతువులు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయి మనం అబ్జర్వ్ చేసినట్టయితే. ఒకటేమో కొన్నేమో ఒక ధ్రువం నుంచి అంటే ఒక పోలార్ రీజియన్స్ నుంచి మరొక పోలార్ రీజియన్కి ఏర్పడి ఉన్నట్టయితే అవిచ్ఛిన్నంగా అంటున్నాం. అట్లా ఉంటే దాన్ని కొన్నేమో ధృవాల నుంచి బయలుదేరి అంటే ఒక పోలార్ రీజియన్ నుంచి స్టార్ట్ అయ్యి మరొక పోలార్కి వెళ్ళే క్రమంలో క్రోమోజోమ్ యొక్క సెంట్రోమియర్ని అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. క్రోమోజోమ్ కండె తంతువులు అటాచ్ అయి ఉంటాయి. వీటిని మనం ఇక్కడ క్రోమోజోమ్ కండె తంతువులు లేదా క్రోమోజోమ్ స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం. ఇక్కడ నెక్స్ట్ ఫేజ్ తీసుకున్నట్టయితే అనాఫేజ్. దీన్నే ఇక్కడ చలన దశ అంటున్నాం మనం. అనాఫేజ్లో ఏం జరుగుతుంది మనకు సాధారణంగా? అనాఫేజ్ ద షార్టెస్ట్ స్టేజ్ ఆఫ్ మైటాసిస్ అని చెప్పొచ్చు మనం. ఇక్కడ ద సెంట్రోమియర్స్ divide and the sister chromatids of each chromosome are pulled apart or disjoined and move to the opposite ends of the cell, pulled by spindle fibers attached to the kinetochore regions. ఇక్కడ మనం చూసినట్టయితే ప్రతి క్రోమోజోము సెంట్రోమియర్ వద్ద విభజన చెందడం వల్ల రెండు క్రోమాటిడ్లు అనేటువంటి పూర్తిగా వేరవుతాయి. ఈ క్రోమాటిడ్లు ఒక పూర్తి అణువును కలిగి ఉండటం వల్ల అవి స్వతంత్రమైనటువంటి పిల్ల క్రోమోజోమ్లుగా వ్యవహరిస్తాయని చెప్పవచ్చు. అంటే పైన ఏర్పడిన పిల్ల క్రోమోజోమ్లు ఎదురెదురుగా ధృవాల వైపు నెమ్మదిగా చలిస్తాయి. ఈ చలనాన్ని ప్రేరేపించేటటువంటి కారకాల గురించి మనకంత డీటెయిల్గా తెలియదు. బట్ కండె తంతువులు సంకోచం చెంది క్రోమోజోమ్లను ధృవాల వైపుకి లాగుతాయని అనేక మంది సైంటిస్టులు అభిప్రాయపడడం జరిగింది. The separated sister chromatids are now referred to as daughter chromosomes గా చెప్పొచ్చు మనం. అంటే మామూలుగా ఏవైతే క్రోమాటిడ్ల వైపు వెళ్ళినటువంటివి అన్నీ కూడా స్వతంత్రంగా పిల్ల క్రోమోజోమ్లుగా వ్యవహరిస్తాయి. క్రోమాటిడ్లు వేరు కావటం మొదట మనకి సెంట్రోమియర్ దగ్గర స్టార్ట్ అవుతుందన్నమాట. స్టార్ట్ అయ్యి నెక్స్ట్ క్రోమాటిడ్ల చివరిలోకి వెళ్ళిపోతాయి. అందువలన చెలిస్తున్న క్రోమోజోమ్లను చూసినట్టయితే
వాటిలోని సెంట్రోమియర్ల స్థానాన్ని బట్టి వి లేదా ఎల్ ఆకారాలను పొందుతాయని చెప్పవచ్చు మనం. ఇక పిల్ల క్రోమోజోమ్ల సమూహాలు చలించి ఎదురెదురు ధృవాల వైపు 2 క్రోమోజోమ్ సమూహాలుగా ఏర్పడడం జరుగుతుంది. ఇది అనాఫేజ్లో జరిగేటటువంటి స్టోరీ. దెన్ నెక్స్ట్ టీలోఫేజ్ తీసుకున్నట్టయితే, అంటే అంతిమ దశ ఏదైతే ఉంటుందో ఈ అంతిమ దశను తీసుకున్నట్టయితే దీంట్లో మనకి టీలోఫేజ్ ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ మైటాసిస్గా చెప్పొచ్చు, అండ్ ఏ రివర్సల్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ప్రాసెస్ అబ్జర్వ్డ్ డ్యూరింగ్ ద ప్రోఫేజ్. ఏదైతే ప్రథమ దశలో మనం అబ్జర్వ్ చేసినటువంటి థింగ్స్ ఉంటాయో, అంటే కేంద్రకాంశం ఆర్ న్యూక్లియోలస్ అండ్ కేంద్రక త్వచం అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవి దీనికి అపోజిట్, క్వైట్ అపోజిట్ అన్నమాట. అంటే ప్రోఫేజ్కి క్వైట్ అపోజిట్గా జరిగేటటువంటి స్ట్రక్చర్ అనేటువంటిది టీలోఫేజ్ లేదా అంతిమ దశలో మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది చివరి దశగా చెప్పుకుంటాము. దీనిలో మార్పులు ప్రథమ దశలోని మార్పులకు వ్యతిరేకంగా ఉంటాయి. ఇందాక చెప్పుకున్నట్టు ద న్యూక్లియర్ మెంబ్రెయిన్ రిఫార్మ్స్ అరౌండ్ ది క్రోమోజోమ్స్ గ్రూప్డ్ ఎట్ ఐదర్ పోల్ ఆఫ్ ది సెల్. ద క్రోమోజోమ్స్ అన్కాయిల్ అండ్ బికమ్ డిఫ్యూజ్ అండ్ ద స్పెండిల్ ఫైబర్స్ డిసపియర్. ఇక్కడ ఇందాక చెప్పాం మనం ప్రోఫేజ్కి టోటల్ క్వైట్ అపోజిట్ నిర్మాణం అనేటువంటి దీంట్లో కనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే ధృవాలకు చేరినటువంటి పిల్ల క్రోమోజోమ్ల సమూహాల నుండి 2 పిల్ల కేంద్రకాలు అనేటువంటివి ఏర్పడతాయి, అండ్ కేంద్రకాంశము కేంద్రక రసము తిరిగి ఏర్పడతాయి. అంటే మనం ప్రోఫేజ్లో చూసినట్టయితే న్యూక్లియోలస్ అనేటువంటిది అదృశ్యమైపోవడం అబ్జర్వ్ చేసాము. ఇక్కడ మళ్ళీ టీలోఫేజ్లో మాత్రము కేంద్రకాంశము కేంద్రక రసం అనేటువంటిది కేంద్రక త్వచం అనేటువంటిది తిరిగి ఏర్పడడం స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ దెన్ నెక్స్ట్ చూసినట్టయితే క్రోమోజోమ్లు తమ సాంద్రీయతను క్రమంగా కోల్పోయి తిరిగి వల వంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. అంటే కండె తంతువులు అనేటువంటివి అదృశ్యమవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, సాంద్రీయతను క్రమంగా కోల్పోతాయి, అంటే డెన్సిటీ మళ్ళీ లూజ్ అవుతాయి అన్నమాట టీలోఫేజ్లో. అక్కడనేమో అక్వైర్ చేసుకున్నాయి, డెన్సిటీ అనేటువంటిది వచ్చి చేరింది వాటర్ వల్ల ప్రోఫేజ్లో. ఇక్కడ దెన్ నెక్స్ట్ ఇది మైటాటిక్ డివిజన్. దీనిలో సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాం మనం, సైటోకైనసిస్, అంటే కణద్రవ్య విభజన ఎట్లా జరుగుతుంది. అంటే ఇప్పుడు టోటల్గా కార్యోకైనసిస్ అనేటువంటిది జరిగింది, అంటే కేంద్రక విభజన అనేటువంటిది మనం చూసాము. కేంద్రక విభజన జరగడానికి డిఫరెంట్ స్టేజెస్ అనేటువంటివి దీంట్లో ప్రోఫేజ్, మెటాఫేజ్ అండ్ అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ అండ్ సైటోకైనసిస్ అనే ఇవన్నీ కూడా ఏర్పడడం జరిగింది. ఇంకా లాస్ట్ వన్ ఈ సైటోకైనసిస్. ఈ సైటోకైనసిస్ చూసినట్టయితే కణద్రవ్య విభజన అంటున్నాం. ఎప్పుడు కూడా కేంద్రక విభజన ముందు జరిగి ఆ కేంద్రకాలు 2 కూడా ధృవాల వైపు వెళ్ళిన తర్వాత దాంట్లో కణద్రవ్య విభజన అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సామాన్యంగా దీంట్లో చూసినట్టయితే ద ఫైనల్ సెల్యులార్ డివిజన్ ఈజ్ ఫార్మ్ 2 న్యూ సెల్స్. ఇన్ ప్లాంట్ ఎ సెల్ ప్లేట్ ఫార్మ్స్ అలాంగ్ ది లైన్ ఆఫ్ ది మెటాఫేజ్ ప్లేట్. ఇన్ ఎనిమల్స్ దెర్ ఈజ్ ఏ కన్స్ట్రక్షన్ of the cytoplasm. The cell then enters interface and the interval between mitotic divisions గా చెప్పుకుంటాం మనం. ఇక్కడ కణద్రవ్య విభజన తీసుకుంటే సామాన్యంగా కేంద్రక విభజన తర్వాత కణద్రవ్యంలో కూడా విభజన జరిగి 2 పిల్ల కణాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కేంద్రక విభజన అంతిమ దశలో ఉండగానే అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం యొక్క తంతువులు కణం మధ్య భాగంలో చేరి ఒక పీపా వంటి ఆకారాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే మనం ఇక్కడ ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాం. అందులోకి అనేక పర్టికల్స్ ఆర్ ఐఫే అంటే తంతువులు కానీ రేణువులు కానీ చేరి పలుచని పొరను ఏర్పరుస్తాయి. దీనిని సెల్ ప్లేట్గా పిలవడం జరుగుతుంది. కణఫలకము అంటాం. కణఫలకము క్రమంగా కేంద్రాసార క్రమంలో పెరిగి తల్లి కణం గోడల వరకు వ్యాపిస్తుంది అన్నమాట. దీనితో కణద్రవ్యం 2 భాగాలు అవుతుంది.
ఇట్లా ఏర్పడిన కణఫలకం క్రమంగా రసాయన మార్పులకు లోనై మధ్యపటలిక అంటే మిడిల్ లామెల్లాగా ఏర్పడుతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, దీంట్లో వచ్చేటటువంటి వెరీ ఇంపార్టెంట్ ఫ్రాగ్మోప్లాస్ట్ అంటున్నాడు. ఫ్రాగ్మోప్లాస్ట్ ఫస్ట్ ఏర్పడుతుంది. సెకండ్ వన్ ఈజ్ సెల్ ప్లేట్ అంటే కణఫలకం ఏర్పడుతుంది. థర్డ్ వన్ ఈజ్ మిడిల్ లామెల్లాగా వ్యవహరిస్తుంది. మిడిల్ లామెల్లా దానికి ఇరువైపులా కూడా కణద్రవ్యం నుంచి స్రవించబడినటువంటి కవచ పదార్థము చేరి ప్రాథమిక కణకవచం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ విధంగా జరిగే కణద్రవ్య విభజనను కణఫలకం పద్ధతి లేదా సెల్ ప్లేట్ మెథడ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇంకా ఓవరాల్గా చూస్తే సమవిభజన ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైటాటిక్ డివిజన్ చూసినట్టయితే సమవిభజన అనేటువంటిది పిండోత్పత్తి ఆర్ జీవుల శరీరం యొక్క పెరుగుదల, అలైంగిక ప్రత్యుత్పత్తి అసెక్షువల్ రిప్రొడక్షన్లో ద ఇంపార్టెంట్ రోల్ అనేటువంటిది ఉంటుంది మనకి. సమవిభజన వల్ల ఏర్పడినటువంటి న్యూక్లియస్ ఏదైతే ఉంటుందో అంటే మైటాటిక్ డివిజన్ వల్ల ఏర్పడినటువంటి న్యూక్లియస్ కూడా అన్ని విధాలుగా మదర్ సెల్ని పోలి ఉండడం వల్ల దేహంలోని అన్ని కణాలు అంటే ప్లాంట్ బాడీలో ఉండేటటువంటి ఆల్ సెల్స్ ఆర్ క్రోమోజోమ్స్ యొక్క నంబర్ కాన్స్టెంట్గా ఉంచబడుతుంది అనమాట. అంటే దెన్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి, మైటాటిక్ డివిజన్ వల్ల ఎప్పుడైతే మనకి ఏమైనా గాయాలైనప్పుడు వూండ్స్ అయినప్పుడు శరీర భాగాలకు తగిలినటువంటి గాయాలను మాన్పడానికి ఈ సమవిభజన అనేటువంటి అంటే తోడ్పడుతుందని చెప్పవచ్చు మనం. ఇక్కడ ఈరోజు చూసినటువంటి కణ విభజనలో మళ్ళీ ఒకసారి జస్ట్ రివ్యూ తీసుకుంటే సెల్ డివిజన్ అనుకుంటున్నాం. అంటే సెల్ డివిజన్ అంటే ఏంటి, కణాలు అనేటువంటివి అంతఃపూర్వం ఉన్నటువంటి కణాల నుంచి విభజన ఫలితంగా ఉత్పత్తి అవుతాయి. ఇది రెండు రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి కార్యోకైనసిస్ అండ్ సైటోకైనసిస్. ఇక్కడ కార్యోకైనసిస్ అండ్ సైటోకైనసిస్లో మొదటగా కార్యోకైనసిస్ తీసుకున్నట్టయితే అది 3 టైప్స్లో జరుగుతుందని చెప్తున్నాం. ఒకటి ఎమైటాసిస్ అండ్ మైటాసిస్ అండ్ మియాసిస్. ఈ 3 టైప్స్లో దెన్ నెక్స్ట్ ఎమైటాసిస్ తీసుకున్నట్టయితే మామూలుగా ఏదైతే కణ విభజన అనేటువంటిది సాధారణంగా సూక్ష్మజీవులైనటువంటి మైక్రోబ్స్ అయినటువంటి బ్యాక్టీరియా అండ్ ప్రోటోజోన్లలో ఎమైటాసిస్ అనేటువంటిది జరుగుతుంది. దెన్ నెక్స్ట్ సమవిభజన తీసుకున్నట్టయితే సమవిభజన అనేటువంటిది మనకి 2 రకాలుగా చెప్పుకుంటాం. ఒకటి అంతర్దశ, రెండవది విభజన దశ అంటే ఇంటర్ఫేజ్ ఆర్ రెస్టింగ్ ఫేజ్, రెండవది మైటాటిక్ ఫేజ్గా చెప్పుకుంటాం. ఇంటర్ఫేజ్ తీసుకుంటే దిస్ ద రెస్టింగ్ పీరియడ్. టోటల్గా కూడా దీంట్లో మళ్ళీ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి G1 అండ్ ఎస్ ఫేజ్, G1 ఫేజ్, ఎస్ ఫేజ్ అండ్ G2 ఫేజ్. ఈ G1 ఫేజ్లో సాధారణంగా ఆర్ఆర్ఎన్ఏ, టీఆర్ఎన్ఏ మరియు ప్రోటీన్ సంశ్లేషణ, ప్రోటీన్ సింథసిస్ అనేటువంటి జరుగుతుంది. ఎస్ దశ లేదా ఎస్ ఫేజ్ ఆర్ సింథటిక్ పీరియడ్ తీసుకున్నట్టయితే దీన్ని సంశ్లేషక కాలం అంటాము. దీంట్లో ఉండేటువంటి ప్రతి క్రోమోజోమ్లో డిఎన్ఏను ప్రతికృతి జరుపుకొని అంటే రెప్లికేషన్ జరుపుకొని డూప్లికేట్ అవుతాయి అన్నమాట, అంటే డబుల్ అవుతాయి. అందువల్ల ప్రతి క్రోమోజోమ్ 2 క్రోమాటిడ్లను కలిగి ఉంటుంది. దీనిలో క్రోమోజోమ్ పరిమాణం రెట్టింపు అవుతుంది. అండ్ G2 దశ తీసుకున్నట్టయితే సెకండ్ గ్యాప్ పీరియడ్ తీసుకున్నట్టయితే ఇది ప్రోటీన్ల సంశ్లేషణ G2 దశలో కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మైటాటిక్ ఫేజ్లో ఇందాక చెప్పుకున్నాము ఏదైతే న్యూక్లియస్ డివిజన్ అనేటువంటి దీంట్లో జరుగుతుంది. అది మనం ఇక్కడ దాన్నే కార్యోకైనసిస్ అంటాం. ఇది 4 టైప్స్గా చెప్పుకుంటాం మనము. ఈ 4 టైప్స్ చూసినట్టయితే ఏంటి అవి, ప్రోఫేజ్ ఒకటి, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ టీలియోఫేజ్ అని చెప్పుకుంటాం. ప్రోఫేజ్లో తీసుకున్నట్టయితే ప్రోఫేజ్కి టీలియోఫేజ్కి క్వైట్ అపోజిట్ క్యారెక్టర్స్ ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మనం. ప్రోఫేజ్లో ఏమైతే జరుగుతుందో దానికి క్వైట్ అపోజిట్ క్యారెక్టర్స్ అనేటువంటి టీలియోఫేజ్లో జరుగుతుంది. ఇంకా మెటాఫేజ్లో తీసుకున్నట్టయితే ఈ ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో క్రోమాటిడ్స్ అనేటువంటివి ఈక్వటోరియల్ ప్లేస్కి వచ్చేస్తాయి, మధ్యరేఖీయ ఫలకం పైన వచ్చి చేరుతాయి అన్నమాట. దీంట్లో వచ్చేసి మైక్రోట్యూబుల్స్ అండ్ వచ్చి చేయడం వల్ల మనం దీన్నే ఇక్కడ స్పిండిల్ ఆపరేటర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. అదేవిధంగా సెంట్రోమియర్లు అనేటువంటివి ఈ స్పిండిల్ ఫైబర్స్కి అతుక్కొని ఉండడం వల్ల క్రోమోజోమల్ స్పిండిల్ ఫైబర్స్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం. దెన్ నెక్స్ట్ చలన దశ తీసుకున్నట్టయితే అనాఫేజ్ తీసుకుంటే, ఇంకా
దీంట్లో వి అండ్ ఎల్ షేప్లో ఉండేటటువంటి క్రోమోజోమ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ టీలో ఫేజ్లో తీసుకున్నట్టయితే ఏదైతే ప్రాథమిక విభజనకి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రథమ దశకి అపోజిట్ ఫుల్ అంటే క్వైట్ అపోజిట్ అంటే దాంట్లో న్యూక్లియోలస్ ఆబ్సెంట్ అంటే ప్రోఫేజ్లో కనబడదు, అదృశ్యమవుతుంది. టీలో ఫేజ్కి వచ్చేసరికి మళ్ళీ మనకి న్యూక్లియోలస్ ఆర్ కేంద్రకాంశం అనేటువంటిది కనిపిస్తుంది. అక్కడ డెన్సిటీ అనేటువంటిది వచ్చి చేరడం, ఇక్కడ డెన్సిటీ అనేటువంటిది లూజ్ కావడం, అంటే వాటర్ కాంటెంట్ అనేటువంటిది లూజ్ అవుతుంది ఈ టీలో ఫేజ్లో మనం చూడవచ్చు. దెన్ నెక్స్ట్ కార్యోకైనసిస్ తర్వాత సైటోకైనసిస్. ఈ సైటోకైనసిస్ అనేటువంటిది కణద్రవ్య విభజనగా చెప్పుకుంటాం మనం. ఈ కణద్రవ్య విభజన అనేటువంటిది ఫ్రాగ్మోప్లాస్ట్ ఏర్పడుతుంది ముందు, దెన్ నెక్స్ట్ సెల్ ప్లేట్ ఏర్పడుతుంది, ఆ తర్వాత మధ్యపటలిక అనేటువంటిది ఏర్పడి, ఈ మధ్యపటలిక ఏదైతే ఉందో దాని తర్వాత ఇలా ఏర్పడి సెల్ అనేటువంటిది డివైడ్ కావడం వల్ల మనకి ఇక్కడ దీన్నే ఇక్కడ కణఫలక పద్ధతిలో సెల్ ప్లేట్ మెథడ్లో సైటోకైనసిస్ జరుగుతుంది అని చెప్పవచ్చు మనము. దిస్ ఈజ్ ద మైటాసిస్ ఆర్ సెల్ డివిజన్లో మైటాసిస్ ఒక పార్ట్. నెక్స్ట్ క్లాస్లో మనము మియాసిస్ నేర్చుకుందాం ఇన్ డీటెయిల్. థ్యాంక్ యూ.